నమస్తే అండి. KPRIT కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వన్ ఈజ్ వీళ్ళకి 2 కాలేజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ అఫిలియేటెడ్ టు JNTU అండ్ అదర్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా అండి. చాలా మంది ఆప్ట్ చేసుకునే కోర్సెస్ ఇంజినీరింగ్‌లో చాలా ఎక్కువ ఉంటాయి. వాటి గురించి అండ్ KPRIT ఎస్పెషల్లీ ప్రొవైడ్ చేసిన కోర్సెస్ గురించి మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ గారు అండ్ డీన్ కార్పొరేట్ రిలేషన్స్ అనీష్ శ్రీవాత్సవ్ గారు. నమస్తే జీ. నమస్తే. నమస్తే. ఎంత సాచురేషన్ వచ్చింది ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అన్న ఇంజినీరింగ్ కోర్సెస్‌కి డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే దాంట్లో వస్తున్న వేరియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ AI రిలేటెడ్ కొన్ని వచ్చాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇంకొన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా వచ్చాయి. సో KPRITలో ప్రొవైడ్ చేస్తున్న ఇంజినీరింగ్ కోర్సెస్ గురించి ఒక్కసారి మా ఆడియన్స్‌తో షేర్ చేసుకోరా? ముందుగా ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. KPRIT కాలేజ్ ఏవైతే ఉన్నాయో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కింద వర్క్ అవుతాయండి. సో KPRIT కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అటానమస్, NBA అక్రిడేటెడ్, NAC అక్రిడేటెడ్ అండ్ ఆల్సో అఫిలియేటెడ్ టు JNTUH. ఎక్కడ ఉంటుంది సార్ ఇది? గట్కేసర్లో ఉంది. గట్కేసర్. అండ్ వీ హ్యావ్ అనదర్ కాలేజ్ KPRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దిస్ ఈజ్ ఆల్సో NAC అక్రిడేటెడ్ అటానమస్ కాలేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ అట్ గట్కేసర్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్. సో మా కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ with specialization in artificial intelligence and machine learning, then ECE, civil engineering. ECE means electronics and communication engineering. Civil engineering courses మేము ఆఫర్ చేస్తున్నాం మేడం. సో క్యాంపస్ ఇట్ ఈస్ 22 acres campus అండి, lush green environment and moreover we'll have all facilities and student once they enter into the campus from a student to industry ready grad professional గా మేము we are going to nurture them. మీరు యాజ్ ఏ KPRIT వైస్ ప్రిన్సిపల్ కాకుండా ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలి ఇంజనీరింగ్కి అంటే ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? ప్రజెంట్ ఉన్న ట్రెండ్ డిజిటల్ ఏజ్ ఆర్ డిజిటల్ ఎరా అనొచ్చు. బిఫోర్ ఇన్ 90s ఆ కాలంలో అయితే ఇట్ ఈస్ ఓన్లీ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇలా ట్రెండ్ ఉండిందన్నమాట. అండ్ ఆ టైంలో ఇట్ ఈస్ ECE అండ్ CSE ఆర్ అప్కమింగ్. దెన్ ఆఫ్టర్ 90s ఎప్పుడైతే 2000 మిలీనియం సెంచరీ ఏదైతే మనకు సాఫ్ట్వేర్ అని మన ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులకు సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో ఆ టర్మినాలజీ ఆ టెక్నాలజీ, సో అప్పటి నుంచి ఏంటంటే CSE ECE ఇలాంటి బ్రాంచెస్కి ప్రత్యేకత చాలా అట్రాక్ట్ చేశాయన్నమాట. దెన్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇవన్నీతో పాటు ఈ బ్రాంచెస్ అనేవి కోర్ బ్రాంచెస్ ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి కోర్సెస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. బికాస్ సపోజ్ లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్, వేర్ ఎవర్ యూ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్. సో వీటిని అనలైజ్ చేసి సో ఒక మిషన్ని తయారు చేసి ఆ మిషన్ వితౌట్ మ్యాన్ ఈజ్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ వి సే హ్యూమన్ విల్ మానిటర్ ద సిస్టమ్ అండ్ ద సిస్టమ్ విల్ ఫంక్షన్ ఆటోమేటికలీ. సో ఇలాంటి జనరేషన్లో ఉన్నాం ప్రజెంట్. సో ఇలాంటి జనరేషన్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. సో దాంతోపాటు మనం ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుంటామో ఆ కాలేజ్లో కూడా అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ అక్కడున్న ఫెసిలిటీస్ కానీ అక్కడున్న మనకి ఏదైతే అకాడమిక్ వైబ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అనుగుణంగా ఉన్నాయా లేదా. సపోజ్ లేటెస్ట్ టేక్ మా కాలేజ్ తీసుకున్నాను అనుకోండి, ఫ్యాకల్టీ ఆర్ అవర్ స్ట్రెంగ్త్ అనొచ్చు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ దీని ముందు జనరల్గా ఒక 3-4 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ చూసుకుంటే పైథాన్ అని ఇలా ఉండేవి అనమాట. ప్రజెంట్ కూడా ఉంది, బట్ పైథాన్, ఫుల్ స్టాక్ వీటితో పాటు DSA ఇవన్నిటితో పాటు ప్రజెంట్ ఏంటంటే జనరేటివ్ AI అనేది అప్కమింగ్ నడుస్తుంది ప్రజెంట్ టెక్నాలజీ. సో ఇలా మా ఫ్యాకల్టీ ఏంటంటే ఈ పరంగా ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటారు. సో ఆల్రెడీ సర్టిఫికేషన్స్ చేసి అలా అండ్ ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళే మా దగ్గర ఫ్యాకల్టీగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ MTech, PhDs ఇవన్నీ కూడా NITs, IITs, JNTU, OU, SRM, VIT ఇలాంటి టాప్ నాచ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో చదువుకొని అండ్ దే హ్యావ్ డన్ ద రీసెర్చ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద డిగ్రీస్ అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర ఫ్యాకల్టీగా ఉన్నారు చాలామంది. సో హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో ఇలా అండ్ మోర్ ఓవర్ మా దగ్గర ఉన్న ఏవైతే ల్యాబ్స్ కానీ సో అన్ని లేటెస్ట్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట, వేర్ యూ కెన్ ఇంటిగ్రేట్ టెక్నాలజీ విత్ యువర్ డైలీ లైఫ్. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ ఫెసిలిటీస్ వేర్
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. సో అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద సెన్స్ ఒక స్టూడెంట్ కానీ ఎవరైతే కాలేజ్కి వచ్చి జాయిన్ అవుతారో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్న కాలేజ్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక కంపెనీ అనేది ఆ కాలేజ్ని రికగ్నైజ్ చేసి ఇక్కడ పొటెన్షియల్ ఉంది, స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్లో పొటెన్షియల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది అనేది అన్నీ గేజ్ చేసి వాళ్ళ యొక్క సిస్టమ్ ఏదైతే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఉందో మా దగ్గర రిసోర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. రీసెంట్గా మాకు ఎస్ఏపి ఏదైతే ఉందో ఎస్ఏపి వాళ్ళు దే హ్యావ్ సెటప్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మోర్ ఓవర్ అప్కమింగ్ వీ హ్యావ్ సేల్స్ ఫోర్స్ అండ్ ఫ్యూ అదర్ కంపెనీస్ ఇన్ పైప్ లైన్ which are coming to the campus and establishing their centers. So దీనివల్ల ఏంటంటే ఎక్కడో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. You have academic environment, technology based, whatever you want to do, you can experience and you can practically exposure ఏదైతే ఉందో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉండొచ్చు. Then we have a strong team of training and placement. So where you will get trained in these technologies on par with, on par in the sense అకాడమిక్స్తో పాటు ట్రైనింగ్ అనేది లభిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దేర్ ఫోకస్ ఈస్ టాప్ నాచ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ మా దగ్గర 54 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారనమాట. 10 lakhs, 13 lakhs, 20 lakhs, 50 lakhs ఇలాంటి ప్యాకేజెస్తో కలిగిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా దగ్గరికి వచ్చి రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అండ్ మోర్ ఓవర్ వీ ఎంకరేజ్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటి యాక్టివిటీస్ని మేము పిల్లల్లో విల్ ఎంకరేజ్ దెమ్ టువర్డ్స్ ఇన్ దట్ డైరెక్షన్. ప్రెసెంట్ ఏంటంటే ఏదో బుక్లో చదివాము, వచ్చాము, క్లాస్ అటెండ్ అయ్యాము, వెళ్ళిపోయాము. దట్ అప్ స్కిల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అప్ స్కిల్లింగ్ కోసం వీఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. వేర్ ఇప్పుడు ఏంటంటే ఈ బుక్లో చదివింది, ప్రాక్టికల్గా చదివింది వీటన్నిటితో పాటు సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మేము ఎక్కువగా పిల్లల్లో విల్ ఎంకరేజ్ దెమ్. సో దట్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ కానీ అప్ స్కిల్లింగ్ కానీ వీటి ద్వారా ఏంటంటే అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ టెక్నికల్ స్పెసిఫికేషన్లో దీస్ స్టూడెంట్స్ ఆర్ క్రాకింగ్ జాబ్స్ ఇన్ వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో, అసెంచర్, క్యాప్జెమినీ, యూ నేమ్ ద కంపెనీ, అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ దట్ కంపెనీ ఆల్రెడీ వర్కింగ్. లైక్ అల్యూమినియం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక పేరెంట్ ఎవరైనా కానీ స్టూడెంట్ ఎవరైనా కానీ ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో ఎలా ఉంటుంది అవగాహన పొందాలంటే ఇలాంటి అన్ని యాక్టివిటీస్ పరిగణలో తీసుకొని ఆ కాలేజ్ అన్ని చూస్ చేసుకోవాలి. సో మా కాలేజ్ కూడా వచ్చి KPRT ఈస్ ఫర్ ద క్యాంపస్ విచ్ ఇస్ JNT affiliated Kommuri Pratap Reddy Institute of Technology, which is in Gadkesar. And KPRC is the code for KPRT College of Engineering, affiliated to Usmania University, which is also autonomous college. Manaki city center nundi enni kilometers? It is just a half an hour drive from Uppal. అమేజింగ్. హైదరాబాద్లో ఉండి చదువుకోవడం అంటే మీకు ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అండ్ అకాడమిక్స్ అనేవి ప్యారలల్గా అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు ఇందాక అన్నారు కదా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అని. సో కమింగ్ టు దట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ నోట్ ఆన్ దట్. సో we encourage students for internships. We take them to industrial visits where students will seek the permission from the company and maakunna MOUs valla gaani maakunna aa industry yokka corporate relations ma sir evaithe unnaro valla dwara edaithe ma college ki industries ki madhya develop aina aa relationship valla gaani. So our students will be మా స్టూడెంట్స్ మేము ఏం చేస్తున్నామంటే ఈ కంపెనీస్కి తీసుకెళ్ళి క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ తీసుకెళ్ళి, ఇన్ఫోసిస్ ఇలాంటి వాటికి తీసుకెళ్ళి సో అక్కడ ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్రాజెక్ట్స్ ఎలా నడుస్తాయి, ఆ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి వాటన్నిటి మీద కూడా మేము అవగాహన కలిగిస్తాం. యూ బీయింగ్ అ డీన్ ఆఫ్ కార్పొరేట్ రిలేషన్స్, యూ టెల్ us how to stand out in this competitive world, especially considering this engineering field and software field. There is a huge competition and lakhs of people already there in the market who are waiting to get placed in a company. So you tell us what precautions or what measures that KPRT is taking towards getting placed in a MNC or any other company. Hello to all your viewers, and thank you so much for giving this great opportunity to share our thoughts with you. And you asked a very valid question: how exactly we prepare our student to get placed in the IT company. See, first of all, we believe in proactive industry approach. Okay, so you have to understand one thing. See, industry is looking for practical approach, implementation side of the technology. Okay,
So from day one, we insist our students to go out of the box and explore more on the technical side. So we identify few things which is very important to excel in today's world. Say first thing is obviously communication. So from day one, from first year onwards, there is a system design, okay, and this system is totally, we do lot of R&D in our system. Our students, they are into the CRT. CRT stand for campus recruitment training, which consists of technical things, technical stuffs needed in today's market, then your aptitude, reasoning skills, and the most important communication skill. So first year onward, we start Cambridge University syllabus. Okay, that is well implemented in our system. And when they gradually come till 3-1, they pass all the hurdles, like from communication, then reasoning start in 2-1, reasoning, aptitude, and all. And in 2-1, we do start our C programming, data structure based on the stream they opt for and industry requirement. In our advisory cell, there are so many great industry experts are there. Okay, some of them are from Microsoft, TCS, Cognizant, Capgemini, and they suggest how to design the curriculum, which is when they will pass out, they will easily crack any company. So upskilling them from day one is our motive. And to do this, we have recently established one campus corporate connect center. Okay, this is world class infrastructure. Okay, I'll invite you to just go there, have a feel. Okay, and this infrastructure help us to connect all these activities. Okay, and our corporate world, they joined a hand with us, and they are teaching our student, like FDP and SDP is our prime target. Okay, this is the pillar how we are transforming the student into the real world. Practical learning means industries are coming, as sir just mentioned, like SAP Center of Excellence is there, Accenture through TNS Foundation. Okay, Accenture FDP program and Center of Excellence is in the campus. Okay, and then Capgemini is doing a lot of activity in our college. Okay, so these activity make us different from others. And obviously going to the other things like internship is one of the prime thing. See, if you want to place someone, student, I'm talking about the freshers, 4 major pillars are there. First is their internship, second is certifications, third is achievements, and fourth one is project. Our project being sponsored and monitored by the company like Intel. Okay, so we are in a process to sign a MOU with Intel, where they will give every year around 100 students, they will go through the industry oriented project. This is around 8 weeks of project. So you can understand where your mentor is someone from Intel. So this is a practical learning. Okay. మనం ఇంతకు ముందు చూసేవారం అంటే ఐఐటీస్లో అక్కడే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండేది. బట్ కేపీఆర్ఐటీలో సేమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనం చూస్తూ ఉన్నాము. మనం చదువుకోవడం, మనకి ఇచ్చింది చదువుకోవడం అనేది ఇట్ వాస్ ద కేస్ ఒక 10-5 years బ్యాక్. బట్ దట్స్ నాట్ ద కేస్. ఇప్పుడు మీకు ఏదైతే అకాడమిక్స్ ఉన్నాయో, అకాడమిక్స్తో పాటు యూ హ్యావ్ టు బి బియాండ్ దట్. ఇట్స్ కంపల్సరీ అయిపోయింది. బిఫోర్ అది ఎలా ఉండేదంటే మనకి సిచ్యువేషన్, అది నేర్చుకుంటే యూ విల్ బీ ఇన్ ద రేస్. ఇప్పుడు అలా కాదు, యూ హ్యావ్ టు లెర్న్ దట్. అలాంటిది వీళ్ళు ఇక్కడ కరికులంలోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు కేపీఆర్ఐటీలో. సార్, యూ టెల్ us హౌ ఇండస్ట్రీ రెడీ ఆర్ దే అంటే వాళ్ళ 4th year 3rd year వాళ్ళు ఎప్పుడైతే ప్లేస్మెంట్స్కి కూర్చుంటారో రిక్రూట్మెంట్ టైంలో, అప్పటికి వాళ్ళు ఎంత ఇండస్ట్రియల్ రెడీగా ఉంటారు? ముందుగా వన్స్ దే కంప్లీట్ ఇంటర్మీడియట్ ఏదైతే కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారో, దెర్ విల్ బి బ్రిడ్జ్ ప్రోగ్రామ్. గ్యాప్ అనేది ఫిల్ చేసేందుకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అని కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు రైట్ నౌ ఇంటర్మీడియట్ అయిపోయి వన్స్ దే ఎంటర్ ఇంటూ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ స్టార్టింగ్ 2 weeks. So there will be first day will be orientation and followed with an induction program of 2 weeks. In that, students will get exposed to all sorts of learning which they will schooling idanta oka journey ga untundi. Then professional journey lo elantivi requirement untayo వాళ్ళ ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము, అవన్నీ ఆ ఇండక్షన్ ప్రోగ్రాంలో they'll feel the taste.
ఆ 2 వీక్స్ అనేది చాలా క్రూషియల్ అనమాట. దాంట్లో ఏంటంటే దే విల్ బీ ఎక్స్పోజ్డ్ టు ప్రొఫెషనల్ ఎథిక్స్, నెక్స్ట్ దే విల్ బీ ఎక్స్పోజ్డ్ టు ఇండస్ట్రియల్ విజిట్, అండ్ గుడ్ స్పీకర్స్ ఫ్రమ్ రినౌన్డ్ పర్సన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ విల్ కమ్, దే విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. అండ్ ఇలాంటివన్నీ స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆ 2 వీక్స్లో జరుగుతాయి. దెన్ దేర్ అకాడమిక్స్ విల్ స్టార్ట్. ఈ అకాడమిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ప్యారలల్గా రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు వీ హ్యావ్ ఎ సిఆర్టీ ప్రోగ్రామ్ విచ్ విల్ బి రన్ బై అవర్ కార్పొరేట్ కనెక్ట్ సెంటర్ వాళ్ళు ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. యాజ్ ఎర్లియర్ ఇప్పుడు మన అనీష్ సార్ అయితే ఏదైతే చెప్పారో, సో దే విల్ స్టార్ట్ విత్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ వేర్ దిస్ కేంబ్రిడ్జ్ ప్రోగ్రామ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో సపోజ్ మనం ఏదైనా బయట సర్టిఫికేషన్ చేయాలి కేంబ్రిడ్జ్ నుంచి కానీ బ్రిటిష్ కౌన్సిల్ నుంచి కానీ, సో యూ నీడ్ టు రైట్ అవే యూ నీడ్ టు గో ఆఫ్టర్ ది కాలేజ్ అవర్స్, బయట సెంటర్కి వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళకి ఫీ పే చేయాలి, వాళ్ళు చెప్పిన షెడ్యూల్స్ ప్రకారం మనం టైం లైన్స్ మీట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా లేకుండా ఇన్ క్యాంపస్లోనే ప్యారలల్గా వాళ్ళ రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు దే విల్ స్టార్ట్ విత్ దిస్ కేంబ్రిడ్జ్ అసెస్మెంట్. దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ ఉంటాయో దే విల్ గెట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని బ్రషప్ చేస్తూ బేసిక్ సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికీ సి, జావా, పైథాన్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఇలాంటివన్నీ ఫర్దర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. సో ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే పలానా సెమిస్టర్లో నేను ఈ సబ్జెక్ట్స్ సిఆర్టీ ద్వారా చదువుతాను, ఈ అప్స్కిల్లింగ్ నేను చేసుకుంటాను, ఈ సర్టిఫికేషన్స్ నేను గెయిన్ చేసుకోగలను. రోడ్ మ్యాప్ అనేది క్లియర్ పాత్ ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ సపోజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, యాజ్ ఎ సెట్ జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్, ఫుల్ స్టాక్, డిఎస్ఏ, వాట్ ఎవర్ వి కాల్, సేల్స్ ఫోర్స్ అని కానీ ఇవన్నీ వరుసగా మేము షెడ్యూల్ చేసి ఆ ప్రజెంట్ దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్నీ కూడా దాంట్లో కూడా టెక్నికల్ మాడ్యూల్స్ ఉంటాయి, అడ్మిన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికి కూడా మేము గైడ్ చేస్తూ ఆ సర్టిఫికేషన్స్కి కంపల్సరీగా పిల్లలు అపియర్ అయ్యి వాళ్ళని ట్రైన్ చేస్తాము, వాళ్ళ అసెస్మెంట్ చేస్తాము, అండ్ ఆ సర్టిఫికేషన్ వాళ్ళు పొందేలా చూస్తాం. అంటే ఒక సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ప్రొఫిషియెంట్ ఇన్ ద టెక్నాలజీ. సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ నేర్చుకున్నారు వాళ్ళు, ఆ సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే దే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి ఆ సేల్స్ ఫోర్స్ పలానా నేను సర్టిఫైడ్ పర్సన్ అని అంటే, సో ఆ టెక్నాలజీ సంబంధించిన కంపెనీస్ అన్నింటిలో వీళ్ళు ఎలిజిబుల్ ఫర్ రిక్రూట్మెంట్ అనమాట. సో మినిమం బేసిక్ అకాడమిక్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇన్ ప్యారలల్ టు దట్ వాళ్ళ ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్ అనేది ఇలా క్లియర్ రోడ్ మ్యాప్తో మేము స్టూడెంట్కి ముందుగానే అవగాహన ఇస్తాం అనమాట. అండ్ మోర్ ఓవర్ దీంతోపాటు వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్స్ విచ్ విసే వాళ్ళు ఏదైతే సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఏదైనా టెక్నాలజీ నేర్చుకుని, సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనమాట. దే స్టార్ట్ విత్ బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ వరకు ఇలా ప్రాజెక్ట్స్ అన్నీ చేయిస్తూ, ఐ మీన్ జనరల్ ఇంజనీరింగ్ కరికులంలో ఏంటంటే థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది. బట్ మా స్టూడెంట్స్ యొక్క మీరు బయోడేటా, సివి, రెజ్యూమ్ చూసారనుకోండి, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నాట్ ఓన్లీ మినిమం 10 to 12 ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ పొందింటారు. అండ్ మోర్ ఓవర్ మా ఇంక్యుబేషన్ ఆర్ ఇన్నోవేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఇందులో ఇఫ్ దే హ్యావ్ అన్ ఐడియా, ఈ ప్రాజెక్ట్స్లో వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి ఐడియా వచ్చి ఏదైనా దానికి ఫండ్ కావాలనుకోండి, వి విల్ ఫండ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. మా కాలేజ్ దానికి ఫండ్ కూడా చేస్తుంది. సో దట్ ఏంటంటే ఒకటి వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ అకాడమిక్స్లో పర్ఫెక్ట్గా చేస్తాం, క్యాంపస్ సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇండస్ట్రీ రెడీ చేస్తాం. ఇఫ్ వీ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్ హూ విల్ బీ who wants to be an entrepreneur, who wants to not only getting jobs, who want to provide jobs. So we are nurturing them through this innovation and incubation center. గమ్యం తెలిస్తే సరిపోదు, గమ్యానికి ఎలా చేరుకోవాలి, ఎలాంటి మార్గంలో చేరుకోవాలి, మనం వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అని చెప్పే వాళ్ళు కూడా మనకి దారంతా అవసరం అండి. అలాంటి మార్గాలు, ఎన్నో మంచి మార్గాలు మిమ్మల్ని ఫుల్ ఎక్విప్డ్గా మీ గమ్యం చేరుకునే లోపు మిమ్మల్ని ఎవరు రిజెక్ట్ చేయకుండా 10 కంపెనీలు వచ్చి మాకు కావాలి అనే కాంపిటీషన్ కంపెనీస్కి ఇస్తున్న
ఇచ్చేలాంటి ఒక కరికులం అనేది డిజైన్ చేస్తున్నారు కేపీఆర్ఐటీలో. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇంకా పూర్తి వివరాలు కనుక్కోండి. ఒకసారి విజిట్ కూడా చేసి మీరు టీమ్తో మాట్లాడి డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.